మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇంకా సాంబార్ చేశాను, అరటికాయ ఫ్రై చేశాను, కానీ రైస్ కడిగేసి పక్కన పెట్టి పొయ్యి మీద పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకనే పిల్లలకి మార్నింగ్ అయితే బాక్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ తీసుకుని ఇవ్వాలి. ఇంకా కాసేపు పిల్లలిద్దరిని పంపించేసి రిలాక్స్ అయ్యి టీ తాగి పూజ చేసుకుని అప్పుడు ఆ రైస్ పొయ్యి మీద పెట్టి ఇప్పుడైతే బాక్స్ కడుతున్నాను అనమాట. చూడండి, ఒక బాక్స్లో అయితే రైస్ వేసాను, అలానే మరొక బాక్స్లో అరటికాయ ఫ్రై, మరొక బాక్స్లో సాంబార్ వేసేసి లంచ్ తర్వాత బ్రేక్ ఉంటుంది కదా, దానిలోకి అయితే యాపిల్ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి కొంచెం ఉప్పు నీటిలో కడిగేసి టూత్ పిక్స్ పెట్టి ప్యాక్ చేసేస్తున్నాను. ఎవరికైనా ఎప్పుడైనా అలా జరుగుతుంది కదా, నాకైతే రెండోసారి మూడోసారి అలా జరగడం. ఇంకా అప్పుడప్పుడు అలానే జరుగుతుంది. కర్రీ రసం సాంబార్ అన్నీ వండేస్తాను, కానీ రైస్ పెట్టడం మర్చిపోతాను అనమాట. వేడిగా పెట్టుకుందాం అనుకోని మర్చిపోతాను. మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ అలా జరిగేసరికి ఉదయాన్నే నాకు గట్టిగా షాక్ తగిలినంత పని అయింది. ఇంకా ఈ వీడియో మొత్తం అనమాట అనొద్దు అనుకుంటున్నాను, కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందరూ అదే కామెంట్, ఏంటండి మీరు ప్రతిసారి అనమాట అంటారనేసి పెద్ద పెద్ద కామెంట్లు రాసేస్తున్నారు. ఇంకంతే, ఏం చేయలేం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.